ఇది ప్రజా వేదిక. జీ న్యూస్ ప్రేక్షకులకు నమస్తే. నేను స్వప్న, జర్నలిస్ట్. పండుగలకు కానీ లేదా కొన్ని ప్రత్యేక కార్యక్రమాలప్పుడు కానీ దేవాలయాలకు భక్తుల యొక్క తాకిడి ఎలా ఉంటుందో ప్రత్యేకించి మాటల్లో చెప్పాల్సిన అవసరం లేదు. అయితే కొన్ని దేవాలయాల్లో మాత్రం ఏర్పాట్లు అనేవి అరాకొరగానే ఉంటాయి. దేవాదాయ శాఖ కానీ అటు ప్రభుత్వ అధికారులు కానీ ప్రతి ఒక్కరూ ఆ దేవాలయానికి వచ్చేటువంటి భక్తుల తాకిడిని ముందస్తుగానే ఒక అంచనా వేసి ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు కొన్ని దేవాలయాల్లో దేవాదాయ శాఖకు సంబంధించిన వారు ఎలా ఉన్నారు అంటే ఆదాయం మీద ఉన్న శ్రద్ధ భక్తుల బాగోగుల మీద ఉండడం లేదు అనే దానికి నిదర్శనమే ఆంధ్ర రాష్ట్రంలోని విశాఖపట్నంలో ఉన్న ఈ సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవ కార్యక్రమానికి వచ్చిన భక్తులు ఎంతమంది ప్రాణాలను కోల్పోయారో చూస్తే అర్థం చేసుకోవచ్చు. అయితే తిరుపతిలో ఉన్న ఆ వెంకటేశ్వర స్వామి దేవాలయం తర్వాత అంతటి ప్రత్యేకతను కలిగిన దేవాలయంగా ఈ సింహాద్రి అప్పన్న స్వామి దేవాలయం ప్రసిద్ధి చెందింది. ఈ చందనోత్సవానికి గాను ఆంధ్ర హోమ్ మినిస్టర్ అనిత, జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్ 2-3 రోజుల క్రితం దేవాలయానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. ఈ రోజు అనగా ఏప్రిల్ 30 అక్షయ తృతీయ కావడంతో ప్రతి ఏటా వైశాఖ శుద్ధ తదియ అక్షయ తృతీయ రోజున ఆ స్వామివారి నిజరూప దర్శనం కోసం వివిధ ప్రాంతాల నుండి భక్తులు తెల్లవారుజాము నుండే దేవాలయానికి రావడం జరుగుతుంది. అయితే భక్తులు క్యూ లైన్లో నిలబడగా తెల్లవారు ప్రాంతంలో పడినటువంటి భారీ వర్షానికి గోడకూలి 9 మంది భక్తులు చనిపోయారు. ఇదిలా ఉంటే ఆ గోడ నిర్మించి కూడా కేవలం 15 రోజులు మాత్రమే అవుతుంది అని అక్కడున్న స్థానికులు చెప్పుకుంటున్నారు. దీని గురించి హోమ్ మినిస్టర్ ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. ఏ టైంలో కన్స్ట్రక్ట్ జరిగింది, ఏ స్కీమ్లో కన్స్ట్రక్ట్ జరిగింది, ఎవరు కాంట్రాక్టరు, ఎవరు ఇంజనీరు, ఎవరు క్వాలిటీ కంట్రోల్ ఎవరు చేశారు, ఎవ్రీథింగ్ మేము ఇందులో ఎంక్వైరీ చేసుకుంటాం. ఎందుకంటే ఇక్కడ ప్రాణాలు కోల్పోయాం, ఈజీగా వదిలేయాల్సిన అవసరం ఏం లేదు. ఇందులో గవర్నమెంట్ కూడా చాలా సీరియస్గా ఉంది. అన్ని కోణాల్లో నుంచి కూడా మేము విచారణ జరుపుతాం. ఎవరైతే బాధ్యులు ఉన్నారో బాధ్యులు కఠినంగా శిక్షించే ప్రక్రియ గవర్నమెంట్. లక్షల మంది భక్తులు వస్తారని ఏర్పాట్లు అన్ని పూర్తయ్యాయని తెలిపిన అధికారులకు తెలియదా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దర్శనానికి ఏర్పాట్లు చేయాలని? ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయినటువంటి భక్తుల కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం 2 లక్షలు మరియు గాయపడిన వారికి 50,000 ప్రకటించింది. ఇటు రాష్ట్ర ప్రభుత్వం చనిపోయిన కుటుంబానికి 25 లక్షలు, గాయపడిన వ్యక్తులకు 3 లక్షలు ప్రకటించారు. ఈ సంఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబానికి ప్రభుత్వం ద్వారా పొందేటువంటి లక్షల రూపాయలు నిజంగా వారి కుటుంబానికి జరిగిన నష్టాన్ని భర్తీ చేయగలరా? లేదు కదా. లక్షల్లో భక్తులు వస్తారని తెలిసి కేవలం తూతు మంత్రంగా ఏర్పాట్లు చేయకుండా నెల ముందుగానే ఏర్పాట్లు చేసి ఉంటే ఇంత ప్రాణ నష్టం జరిగేదా? కొందరు అనుకోవచ్చు ప్రకృతి పరంగా వర్షం పడడంతో ప్రాణాలు పోయాయని. కానీ ఇక్కడ ప్రకృతి పరంగా సంభవించిన మరణాలు కాదు, ఇక్కడ వర్షానికి గోడ కూలడం వల్ల జరిగిన ప్రాణ నష్టం. అంటే ఏర్పాట్ల లోపం. మరి ఈ లోపం ఎవరిది? లక్షల మంది ఈ చందనోత్సవానికి వస్తారని తెలిసినా కేవలం 15 రోజుల్లో ఎటువంటి నాణ్యత పాటించకుండా గోడను నిర్మించడం వల్లే ఈ ప్రమాదం జరిగిందందామా? లేదంటే కొందరు మాట్లాడుకుంటున్నట్లు భారీ వర్షాన్ని కారణంగా చూపుదామా? ప్రకృతి పరంగా సంభవించే మరణాలను ఆపడం ఎవ్వరి తరం కాదు. కానీ ఈ మరణాలకి కారణం మాత్రం తప్పకుండా నాణ్యతా లోపం, ఏర్పాట్లలో లోపం. కొన్ని దేవాలయాల్లో దేవుడు దర్శనానికే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి అంటూ దర్శనాలు కొన్ని అయితే, మరికొన్ని ప్రత్యేక దర్శనం అంటూ, శీఘ్ర దర్శనం అంటూ ప్రజల దగ్గర నుండి అన్యాయంగా దోచుకునేవారు మరికొందరు. గుడి మీద వచ్చే ఆదాయం మీద ఉన్న శ్రద్ధ ఒక దేవాలయ దర్శనానికి వచ్చేటువంటి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలనేటువంటి శ్రద్ధ ఎందుకుండదు? భగవంతుడికి అందరిపై ఒకే రకమైనటువంటి ప్రేమ ఉంటుంది. అందులో ధనిక, పేద అనే తారతమ్యాలుండవు. కానీ మన మనుషుల్లోనే కులాల పేర్లతో డబ్బుంటే ఒకలా, డబ్బు లేకపోతే మరోలా అంటూ ఇలా భక్తుల ప్రాణాలతో కొందరు చెలగాటమాడుతూ ఉంటారు. ఎటువంటి లోపాలు లేకుండా రాజకీయాలకి అతీతంగా ఎప్పుడైతే భగవంతుడి ముందు అందరూ సమానమే అనే సంస్కృతి వస్తుందో అప్పుడు ఇటువంటివి మళ్ళీ జరగకుండా కొంతమేర అరికట్టవచ్చు. మీరేమంటారు? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. చూస్తూనే ఉండండి జీ న్యూస్, గంగా ప్రవాహం. న్యాయం వైపు నిలబడే గలం, గంగా ప్రవాహం. ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ subscribe to G News. ఇది ప్రజా వేదిక.